నుంచోబెట్టనా కిందకి? హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ దివ్య. స్వచ్ఛమైన కొబ్బరి నూనె కోసం వారం 10 రోజులు ప్రతిరోజు కూడా మంచి ఎండ తగిలేలాగా ఈ కొబ్బరి ముక్కలు అన్నిటిని కూడా ఎండబెట్టాలి. మొత్తం మాకు ఈ కొబ్బరి చిప్పల్లోంచి ఈ ముక్కలు సెపరేట్ చేస్తే 8 కేజీల ముక్కలు వచ్చాయన్నమాట. ఎంత మంచిగా ఎండితే అంత బాగా వస్తుంది నూనె అని చెప్పారు. అందుకని చెప్పేసి బాగా ఎండబెట్టాము. కాకపోతే మధ్య మధ్యలో ఇలాగా వర్షాలు అవి వస్తూ ఉంటాయి కదా, దానికోసం ఎప్పుడైనా క్లైమేట్ అది చేంజ్ అయిందంటే పరుగున పైకి వచ్చి మళ్ళీ ఇవన్నీ కూడా కిందకి తీసుకెళ్ళిపోయే వాళ్ళం. ఆయిల్ వచ్చేద్దాం, ఇంకా ఇందులో ఆయిల్ ఉంటుంది. అయ్యేసి ఇందులో ముక్కలు ప్రతిరోజు ఆర్యన్ కూడా నాతో పాటు ఇలాగా పైకి వచ్చి నాకు హెల్ప్ చేస్తూ ఉండేవాడు. ఒక కవర్ తీసుకొచ్చాము కదా, ఇప్పుడు కింద నుంచి ఇలాగా ఫ్రూట్ ట్రే లాంటిది ఉంటుంది కదా, దాంట్లో పట్టుకుని తీసుకొచ్చాము. దీంట్లో కూడా చాలా ముక్కలు ఉన్నాయి. దాంతో పాటుగా కొన్ని మామిడికాయ ముక్కలు ఎండబెట్టింది అనమాట అమ్మ. అవి బాగా ఎండాక పొడిని చేసుకుని పక్కన పెట్టుకుంటే మనకి ఎప్పుడన్నా చింతపండు బదులు ఇలాగా మామిడికాయ పొడి వేసుకుని చేసుకోవచ్చు అని చెప్పింది. మరి అది ఎంతవరకు బాగుంటుందో నాకైతే తెలియదు, కానీ కలర్ అయితే మాత్రం బాగా నల్లగా అయిపోయాయి. కింద పడకుండా అమ్మ షీట్ మీద ఉంచాలి. కింద పడినా తీసేస్తాను. తీసామా ఎంత కష్టపడేమో. నువ్వు చాలా కష్టపడుతున్నావు కొబ్బరి కోసం. కొబ్బరికాయలే కదమ్మా, మనం ఏదన్నా ఇలా కష్టపడితే మనకి ఎనర్జీ ఉంటుంది. అవును. ఫోన్ ఆఫ్ చేసేసి తీసుకొచ్చేది. టెంపరేచర్ చాలా ఎక్కువగా ఉంది. ఫోన్ నేను రికార్డ్ చేయడం కోసం అని చెప్పేసి ఇలా పక్కన చిన్న పిల్లర్స్ ఉంటే దాని మీద పెట్టాను. ఓవర్ హీట్ అయిపోయింది అనమాట ఫోన్. అయితే ఆర్యన్ వచ్చి వాడు రికార్డ్ చేస్తున్నాడు. ఇప్పుడు ఇంత క్యూట్గా రికార్డ్ చేస్తున్నాడు చూడండి. కిందకి నుంచోబెట్టనా? కిందకి కదా అడ్డుగా పెట్టనా? కిందకి ఇప్పుడు దాని మీద పెట్టి అది అడ్డు పెట్టనా? ఇప్పుడు ఎలా తీసాం మనం, అలాగే తీనా. చేత్తోన్నది ఏదంటే కింద చేస్తుంది దగ్గర ఈ చూపించు, స్లోగా రా. వైట్ కలర్ పోయి మంచి ట్రాన్స్పరెంట్ కలర్ లోకి మారిపోయాయి కదా. ఇంకా స్మెల్ కూడా మంచి కొబ్బరి నూనె వాసన వస్తుంది అనమాట ముక్క టేస్ట్ చేస్తే. ఇంక ఇలా ఉన్నప్పుడు మనం మిల్క్ ఇచ్చేసుకుంటే మనకి తయారు చేసి ఇచ్చేస్తారు. కానీ ఇది సమ్మర్ కదండి, అస్సలు ఖాళీ లేదట. 2-3 సార్లు వెళ్ళి మళ్ళీ వెనక్కి వచ్చేసాడు మా తమ్ముడు. నేను చెప్పాను కదా మామిడికాయ ముక్కలు ఎండబెట్టామని చెప్పేసి, చూడండి ఏ కలర్లో అయిపోయాయో. మీలో ఎవరికైనా తెలిస్తే చెప్పండి, ఇలా యూస్ చేస్తే బాగుంటుందో బాగోదో. మేము దగ్గరగా ఒక 5-6 కాయలు అనుకుంటా ఇలాగా పక్క చెక్కేసి
ముక్కలన్నిటిని కూడా ఎండబెట్టాము. ఇవి గ్రైండ్ చేయడానికి కూడా పూర్తిగా ఎండిపోయినట్లేవు, కాస్త అక్కడక్కడ కూడా మెత్తగా ఉన్నాయి. ఇలా ఒక 5-6 డేస్ చేసినా ఇలాగే ఉన్నాయన్నమాట. కలర్ మారిపోతున్నాయి కానీ అసలు గట్టిగా అయితే అవ్వట్లేదు, ఎండినట్టు అనిపించట్లేదు. ప్రజెంట్ వాటితో పాటు ఇవి ఎండబెట్టాము, మరి ఏమవుతాయో తర్వాత చూడాలి. ఫైనల్గా ఒక 2 డేస్ తర్వాత అయితే మిల్ దగ్గర ఖాళీ దొరికింది. ఆ టైంలో మాకు ఆయిల్ తయారు చేసి ఇచ్చారనమాట. టోటల్గా 8 కేజీల ముక్కలకి మాకు 5 లీటర్ల నూనె అయితే వచ్చింది. మీకు క్యాన్లో ఇలాగ కిందకి కొంచెం మడ్డిలాగా కనిపిస్తుంది కదా, అదంతా కూడా మనకి ఒక 2 డేస్కి కిందకి ఆ మడ్డి అంతా సెటిల్ అయిపోతుంది. పైదంతా కూడా మనం తీసుకుని దేంట్లో కన్నా స్టోర్ చేసేసుకోవచ్చు, లేదంటే అలాగే కదపకుండా వేరే చోట ఎక్కడన్నా దాచుకోవచ్చు అనమాట. మనం ఎంత కావాలంటే అంత ఒక జార్లోకో లేదంటే ఒక బాటిల్లోకో తీసుకుని యూజ్ చేసుకుంటే సరిపోతుంది. ప్రజెంట్ అయితే కొద్దిగా ఆయిల్ అన్నది ఇలాగా గాజు సీసాలోకి తీసుకుంటున్నాము. ఈ సీసాలో ఆయిల్ అంతా కంప్లీట్ అయిపోయాక మళ్ళీ ఇందులోకి షిఫ్ట్ చేసుకుంటాం అన్నమాట. అస్తమాను మనం దాంట్లోకి కదిపితే కొంచెం ఎంతైనా తేడా వస్తుంది ఆయిల్ అన్నది. చూసారా ఎంత ఫ్రెష్గా ఉందో. మొత్తానికి 10-15 రోజుల నుంచి ఇదే పనిలో ఉన్నామన్నమాట. ఫైనల్గా ఇలాగా ఆయిల్ ఇంటికి వచ్చేసరికి ఎంత హ్యాపీ అనిపించిందో. చాలా బాగుందండి, చాలా ప్యూర్గా ఉంది. ఇప్పుడు ఈ ఆయిల్ నుంచి మేము మందార ఆయిల్ కానీ లేదంటే వేరే రకరకాల ఆయిల్స్ కానీ తయారు చేసుకుంటాము. ఈ పని అయ్యాక నిజంగా ఏదో పెద్ద పని కంప్లీట్ అయినట్టు అనిపించింది మాకైతే. ఫైనల్గా అయితే చక్కగా ఇలాగా కోకోనట్ ఆయిల్ ఇంటికైతే వచ్చేసింది. ఈవినింగ్స్ అయితే ఇంకా 1 అవర్ అలా వాకింగ్ చేసుకుంటూ ప్రశాంతంగా పైన నేచర్ని ఎంజాయ్ చేస్తాను. అండ్ నైట్ డిన్నర్ అది కంప్లీట్ చేసుకున్నాక ఇంకా బయటకు వెళ్ళి ముగ్గు అది పెడతాము. అమ్మ డాడీ కూడా ఆ టైంకి కంప్లీట్గా ఫ్రీ అయిపోతారు కదా, సో నైట్ టైమ్స్ చాలా సరదాగా స్పెండ్ చేస్తాం అనమాట. ఇలా ఈ విధంగా అయితే ఈరోజు కంప్లీట్ అయింది. మరి మా ఈ వ్లాగ్స్ మీకు నచ్చాయా? నచ్చితే మాత్రం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయటం మాత్రం అస్సలు మర్చిపోద్దు. మళ్ళీ మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్.